మరి నాకు పింఛన్ ఇస్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కదా పింఛని. ఏమన్నా కావాలంటే చంద్రబాబు నాయుడిని అడగమంటున్నారు. అందుకు మళ్ళా చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే ఇంకా మంచి చేస్తారని అంటున్నారు. అందుకు మళ్ళా ఓటు వేస్తాము. మాకు చంద్రబాబు నాయుడే కావాలని అనుకుంటున్నామమ్మా మేము. చంద్రబాబు నాయుడు ఏదో అన్నారు కానీ అన్నారని పింఛని అడిగాను. పింఛని లేదని 35 కేజీలు బియ్యం అడిగాను. 35 కేజీలు బియ్యము లేవు. ఖాళీ స్థలానికి పెట్టాను, అవి లేవని. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఖాళీ చేతులు పెట్టుకున్నాను. మా ఆవిడ నేను కూడా ఖాళీ చేతులు పెట్టుకున్నాను. ఇలా చూడండి, ఈ చేయి పని చేస్తుంది, ఈ చేయి పని చేస్తుంది చూడండి. అసలు ఏమీ ఉపకారం చేయలేదు చంద్రబాబు నాయుడు. మరి వస్తారమ్మా మళ్ళీ ఆయనే సీఎం కింద? ఆయనే సీఎం కింద రావాలండి. రావాలి. మా ముసలోళ్ళని, పడుసు వాళ్ళని, లేనోళ్ళని అందరినీ చూడాలి. చూస్తేనే ఈ పట్టు చూస్తేనే మళ్ళీ పట్టు వస్తాడండి ఆయన. నాకు ఇది చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను అన్నాడే కానీ నేను బోర్డు కాంతాలు ఇచ్చాను తొట్ట కట్టుకొని. ఆ కాంతాలన్నీ ఏమైపోయినాయో, ఊళ్ళో పేషెంట్లు వాళ్ళు అయిపోయినాయో, లేకపోతే ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమైపోయినాయి. అయితే ఈ చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళని చూడడం, లేబర్లు అన్న వాళ్ళు అన్నీ ఓ పక్కన తొక్కేస్తాడు. ఉన్న వాళ్ళందరికీ కూడేస్తాడు, లేనంటోడు కూడేస్తాడు. అదని మా అమ్మగారు జరిగింది. నాకు మగబిడ్డలు లేరండి, అందుకే అండి కొడుకులా చూస్తాడని ఆయనకి వేస్తున్నాం. ఈ మాట అన్నందుకైనా ఆయన మిమ్మల్ని చూడాలని అనుకోవాలండి ఆయన. సూపర్ అమ్మా. అంటే ఈ సంవత్సరాల మంది మాకేం చేయలేదు, కానీ ఇవాళ కూడా నాకు పింఛని వస్తుంది చేస్తుంది అనే నమ్మకంతో కాదండి. అయితే మాలాంటి లేబర్లని బాగా చూస్తాడని జగన్ అయితే మంచోడు. అయితే లేనోడుకు గుప్పుడు మెతుకులు పెడతాడు. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.